యోగ్యుడు నీవే ఆరాధనకు యోగ్యుడ నీవే ఆరాధనకు యోగ్యుడు నీవే ఆరాధనకు యోగ్యుడ నీవే ఒక్క మాటతో సృష్టి చేసిన ఒక్క మాటతో సృష్టి చేసిన ఓ సృష్టికర్త ఆరాధన ఓ సృష్టికర్త ఆరాధన నాకై బలి అయిన యేసు ఆరాధన నాకై బలి అయిన యేసు ఆరాధన 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 ఆరాధనా స్తుతి ఆరాధనా ఆత్మతో సత్యముతో ఆరాధన ఆత్మతో సత్యముతో ఆరాధనా సవాడా దేవాడా ఉన్నవాడా ఉండేవాడా ఎల్లప్పుడూ ఉండేవాడా ఎల్లప్పుడూ ఉండేవాడా ఆశ్చర్యకరుణ సమాధానాధిపతి ఆశ్చర్యకరుణా సమాధానాధిపతి ఆరాధన ఆరాధన ఆరాధనా స్వస్థపరచువాడా లేవనెత్తువాడా
ఎవరికి ఏ విధంగా ఏది అడగాలనుందో అది ఒక 2 నిమిషాలు అడగండి. దేవుడు వచ్చారు ఇక్కడికి, దేవుడితో మాట్లాడండి, ప్రభుతో మాట్లాడండి. మీ హృదయంలో ఏది అడగాలని ఎదురు చూస్తున్నారో అది స్పష్టంగా ఆయనతో మాట్లాడండి. మీలో అనారోగ్యాలు ఉన్నవారు, ఆవేదనలు ఉన్నవారు, రకరకాల సమస్యలు ఉన్నవారు మీరు దేవుడిని అడగండి. ఒక 2 నిమిషాలు దేవుడితో మాట్లాడండి. దేవుని సన్నిధి ఇక్కడ ఉంది, దేవుని ఆత్మ ఇక్కడ ఉంది. మీరు అడిగింది దేవుడు దయచేస్తాడు. తప్పకుండా దేవుడితో మాట్లాడండి. అటు ఇటు చూడకండి, ఎవరున్నారని ఆలోచించకండి. సిలువలో ఉన్న యేసు ప్రభువును చూడండి, ఆయనతో మాట్లాడాలి. ఇంకా కొంతమంది మాట్లాడతలేదు, దేవుడితో మాట్లాడండి. మీరు ఏది అడిగినా చేస్తాడు. మంచిది, ఒక మంచి పని ఏది అడిగినా నా నామంలో మీరు ఏది అడిగినా నేను చేస్తాను అని ఆయన మాటిచ్చాను. ఆమె కూర్చుందాం. మీరు పక్కన ఖాళీ వాళ్ళకి డ్రైనేజ్ అది నిశ్శబ్దంగా ఉండాలి. దేవుని మాటలు ప్రారంభమవుతున్నాయి. ఎవరు మాట్లాడినా మీకు దేవుని మాటలు అర్థం కావు. మార్కు సువార్త 10వ అధ్యాయం, మార్కు సువార్త 10వ అధ్యాయం దేవుడి మాటలు అంటే బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటలు, దేవుని మాటలు. దేవుడు మనతోటి మాట్లాడాలనుకుంటున్న మాటలు, మన సందేహాలు తీర్చే మాటలు, మన హృదయాన్ని సమాధానపరిచే మాటలు. ఒక ప్రశ్న ఉంది. ఆ ప్రశ్న ఏంటంటే, అసలు యేసుక్రీస్తుని నమ్ముకోవాల్సిన అవసరత ఏంటి మాకు? నేను కూడా అడిగాను ఈ ప్రశ్న. ఒక పాస్టర్ గారు వచ్చి మీరు యేసుక్రీస్తుని నమ్ముకోండి అన్నప్పుడు ఏం నమ్ముకోవాలి? కారణం ఏంటి? నాకేం లోటు అని నమ్మాలి? నేను ఒక పెద్ద ఉద్యోగంలో ఉన్నాను, నేను చాలా అధికారంలో ఉన్నాను, కార్లు, మేడలు, విమానాలు ఉన్నాయి. నాకేం లోటని యేసుక్రీస్తుని నేను నమ్మాలి? ఆయనకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. కానీ ఈ రోజున యేసుని ఎందుకు నమ్మాలి అని నా చేత దేవుడు చెప్పిస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఈరోజు మీరు వాక్యం వింటే యేసుని ఎందుకు నమ్మాలి? డబ్బు కోసమా, ఆస్తి కోసమా, అనారోగ్యాల కోసమా, పెళ్ళిళ్ళ కోసమా, పిల్లల కోసమా? దేని గురించి కాదు. యేసుని ఎందుకు నమ్మాలి అనేది ఈరోజు వాక్యం మీకు తెలియచేయబడుతుంది. అప్పుడు మీరు విశ్వసించండి. యేసు ప్రభు అన్నాడు, కూర్చున్న జనంలో చాలా మందితో అన్నాడు, మీరు ఇక్కడ కూర్చున్నారు కానీ మీలో విశ్వసింపని వారు కొందరు ఉన్నారు అన్నాడు. దేవుని అందరూ కూర్చున్న వాళ్ళందరూ విశ్వాసులు కాదు. బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ విశ్వాసులు కాదు. విశ్వసింపని వారు కొందరు ఉన్నారు. అయినా మీరు ఇంకా నన్ను నమ్మని వారు మీలో చాలా మంది ఉన్నారు అన్నాడు. ఆయనకి ఇక్కడ కూర్చున్న వారిలో, ఇక్కడ నిలబడి ఉన్న వారిలో ఆయన నమ్మిన వారిని ఆయన ఎరుగును. దేవుని ఆయన నమ్మిన వారిని ఆయన ఎరుగును. ఈ మాట మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. అంచేత మీ హృదయంలో ఎంత నమ్మకం ఉందనేది ఈరోజు మీరు పరిశీలించుకోండి.
వేషధారణ క్రైస్తవ్యం వద్దు, వేషధారణ వద్దు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు నాకు ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే ఒక వ్యక్తి 100 కోట్లు సంపాదించుకున్నాడు. అతడు హైదరాబాద్లో చనిపోయాడు. ఒక్కరు కూడా ఆయన దగ్గరికి వెళ్ళలేదు, శవం దగ్గరికి. దేవుని స్తోత్రం. వేల కోట్లు సంపాదించుకున్నారు, మనిషి దగ్గరికి కూడా వెళ్లే పరిస్థితి లేని పరిస్థితులు వచ్చాయి ఈ మధ్య కాలంలో. మీరు దేనికోసం పరిగెడుతున్నారు? డబ్బు కోసమా, బంగారం కోసమా, వెండి కోసమా, లోకంలో సుఖాల కోసమా? ఎందుకు ఇలా పరిగెడుతున్నారు? ఈరోజు తోళ్ల గ్రామంలో భార్యాభర్తలు 2 మోటార్ సైకిల్ మీద పడిపోయారు. 36 మంది ఇంతవరకు ఆ రోగానికి బలయ్యారు. ఆల్రెడీ ఒకరు చనిపోయారు. ఆ రోగం ఏమిటి అనేది ఎవరికి అర్థం కాలేదు. ఈ రోజు వరకు కరోనా ఎలా వచ్చింది అనేది ప్రపంచంలో శాస్త్రవేత్తలకు అర్థం కాలేదు. నేనేం చెప్పదలుచుకున్నానంటే, బ్రతికి ఉండగానే, జీవించి ఉండగానే, ప్రాణం నీలో ఉండగానే అసలు నువ్వు యేసుని ఎందుకు నమ్మాలో తెలుసుకో. దేవుని స్తోత్రం. చాలా మంది రోగాలతో ఉన్నప్పుడు యేసు కావాలి, రోగం తగ్గకి కేసు అక్కర్లా. కొద్దిగా కాళ్ళు చేతులు బిగడీసుకునేటప్పటికి కేసు అక్కర్లా, మళ్ళీ లోకంలో పడి కొట్టుకుని వస్తూ ఉన్నారు. ప్రాణం పోయేటప్పుడు మళ్ళీ అడుగుతారు. ప్రాణం పోకుండా ఉంటే అడగచ్చు, కానీ ప్రాణం పోయే అడిగేదే ఉంది. ఒక ఆవిడ అంటుంది, మిగతా జీవితుడై ఉన్నాడు అతను. నన్ను పిలిచింది చచ్చిపోయిన వ్యక్తి దగ్గరికి. ఏమంటే బతుకున్నంత కాలం నేను చెప్పాను, వినలేదు. ఇప్పుడేమన్నా అవకాశం ఉందా? పిచ్చి దానిలాగా, వెర్రి దానిలాగా మాట్లాడుతున్నాం ఏంటమ్మా? అతను లోపల ఉన్న ఊపిరి వెళ్ళిపోయిన తర్వాత అతనికి ఇప్పుడు శవానికి బాప్తిసం ఇవ్వమంటావా? దేవుని స్తోత్రం. వెర్రి దానిలాగా మాట్లాడుతున్నావు, పిచ్చి దానిలాగా మాట్లాడుతున్నావు. యేసు ప్రభు అన్నాడు, ఈ వెలుగుండగానే, నీ లోపల ఊపిరి ఉండగానే క్రీస్తుని తెలుసుకో. ఎందుకు అంటే యేసును నమ్మాలి. 17వ వచనం నుంచి చదువుదాం. యేసుని ఎందుకు నమ్మాలి? 10వ అధ్యాయం 17వ వచనం. ఆయన బయలుదేరి మార్గంలో పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళలోని, సద్బుద్ధకుడా, నిత్య జీవం నాకు వారసుడొకటి నేనేమి చేయవలనని ఆయన అడిగాను. ప్రశ్నిస్తున్నాడు యేసుక్రీస్తుని. నిత్య జీవం పొందుకోవాలంటే నేనేం చేయాలి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలిగిన శక్తి యేసుక్రీస్తుకు తప్ప ప్రపంచంలో ఎవరికి లేదు. చదవండి. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడనూ సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపు మాను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు, బోధకుడా, బాల్యం నుండి ఇవన్నీ అనుసరించుతూనే ఉంటుందని చెప్పాను. యేసు అతని చూసి అతని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగానున్నది. గుర్తుపెట్టుకోండి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది. ఇక్కడ ఎన్ని కొదువులు ఉన్నవారు కూర్చున్నారో, నీకు ఒకటి కొదువుగా ఉన్నది. నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పింది. అతడు మిగులు ఆస్తి గలవాడు గనక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకుని దుఃఖపడుచు వెళ్ళిపోయింది. అతని ఆస్తి అతనికి అడ్డం వచ్చింది. వాళ్ళ బంగారం వాళ్ళకి అడ్డం వస్తుంది, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి అడ్డం వస్తున్నాయి, వాళ్ళ కుటుంబాలు వాళ్ళకి అడ్డం వస్తున్నాయి, వాళ్ళ పిల్లలు వాళ్ళకి అడ్డం వస్తున్నారు, వారి కులాలు వాళ్ళకి అడ్డం వస్తున్నాయి, వాళ్ళ అహంభావం వాళ్ళకి అడ్డం వస్తుంది. యేసుక్రీస్తుని వెంబడించాలంటే నువ్వు చనిపోయి తిరిగి బ్రతకాలి. దేవుని స్తోత్రం. నువ్వు చనిపోవాలి. నీ కులం చావాలి, నీ మతం చావాలి, నీ ఆలోచన చావాలి, నీ గర్వం చావాలి. నువ్వు చనిపోవాలి. కొత్త జన్మను యేసుక్రీస్తులో ఎత్తాలి. వాళ్లే దేవుడి రాజ్యానికి వారసులు. దేవుని స్తోత్రం. ఈ రోజున చాలా మంది క్రైస్తవులు కూడా ఇంకా కులాల గజ్జితోటి వస్తున్నారు. మతాలు అంటారు, కులాలు అంటారు, పాత ఆచారాలు అంటారు, పూర్వపాచారాలు అంటారు. మేము ఏ కుటుంబంలో పుట్టాము, మేము ఎంత గొప్ప కుటుంబంలో పుట్టాము. ఎంత గొప్ప కుటుంబంలో పుట్టినా, ఎంత ధనవంతుడిగా పుట్టినా, నీవు పాపి వెళ్ళేది నరకానికి. నువ్వు దేవుని స్తోత్రం. ఎందుకు అయింది నీకు
మోక్షం ఇవ్వలేని కులం, మోక్షం ఇవ్వలేని మతం, దేవుడి రాజ్యానికి చేర్చుకోలేని కులము మతము, నీకెందుకు ఇవన్నీ? క్రైస్తవులు కొంతమంది ఈ కులాలతో చచ్చిపోతున్నారు. పాస్టర్ల కాడి నుంచి విశ్వాసం దాకా కూడా. మీ వాళ్ళు మా వాళ్ళు, మా వాళ్ళు మీ వాళ్ళు, ఎవరు వీళ్ళందరూ? శ్మశానాల కాడ కులాలు ఏమున్నాయి? అందరిని కాల్చడమే, అందరిని పడేయటమే. శవానికి కులం ఎక్కడుంది? శవానికి మతం ఎక్కడుంది? జీవించి ఉండగానే సత్యాన్ని తెలుసుకో. దేవుని స్తోత్రం. ఒక మాట, యేసుని ఎందుకు నమ్మాలి? నిత్య జీవము కొరకు. అందరూ చెప్పండి. నిత్య జీవం అంటే ఏంటో తెలాలి మీకు ముందు. నిత్య జీవం ఉన్నది ఒక మనిషి ఆత్మకు. నిత్య జీవం ఉన్నది. యస్, నిత్య నరకం ఉన్నది. హల్లెలూయా, దేవుని స్తోత్రం. మనిషి ఆత్మకు నిత్య జీవం ఉన్నది, నిత్య నరకం ఉన్నది. యేసుని నమ్మితే నిత్య జీవం. యేసుని నమ్మితేనే నిత్య జీవమా? కానే కాదు. ఇప్పుడు శబ్దాలు చాలా వినపడుతున్నాయి. గొడవ అవునా? అది ఖచ్చితంగా జరుగుతుంది. యేసుని నమ్మితే నిత్య జీవం. అయితే యేసుని నమ్మితే నిత్య జీవమా? ఇక్కడ చాలా మంది తెలియక యేసుని నమ్మితే నిత్య జీవం వచ్చేస్తుందా? రానే రాదు. ఇక్కడ వాక్యం ప్రకారం చూస్తే యేసుని నమ్మితే కాదు, యేసుని వెంబడిస్తే నిత్య జీవం వస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. యేసుని నమ్మితే రాదు. చెప్పండి. యేసుని అందరూ చెప్పాలి. యేసుని నమ్మితే వస్తుందా, వెంబడిస్తే వస్తుందా? చెప్పాలి. యేసుని నమ్మటం వేరు, యేసుని వెంబడించడం వేరు. ఇక్కడ కూర్చొని చాలా మందిని నేను చూస్తున్నాను. ఏళ్ళెక్కడ యేసుని వెంబడించేవాళ్ళు, ఏళ్ళకి ఇక్కడ ఏం జరుగుతుందో, లోపల ఏం జరుగుతుందో, ఆ పక్కన ఏం జరుగుతుందో, వెనకాల ఏం జరుగుతుందో, వీళ్ళ హృదయాలు దేవుడి వైపుకి తిరగలే. హృదయాలు దేవుడి వైపుకి తిరగలేదు. యేసుని వెంబడితే, యేసు ప్రభు అన్నాడు, సమస్తమును విడిచి నన్ను వెంబడించవలెను. దేవుని స్తోత్రం. ఏం విడవాలి? నే సాగిన యేసునితో నా జీవిత కాలమంతా నీ సాగిన యేసునితో, నా జీవిత కాలమంతా గడిపేదా, యేసుతో గడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, పరమును చేరగా నీ వెళ్ళేదా, పరమును చేరగా నీ వెళ్ళేదా, ఆనకు వలె సాగేదా, నీ సాగేదా యేసునితో, నా జీవిత కాలమంతా తండ్రి విడచినా, తల్లి మరచినా, తండ్రి విడచినా, బంధువులే నన్ను వెలివేసినా, బలవంతు నిన్ను సాగేదా, నీ సాగేదా యేసునితో, నా జీవిత కాలమంతా లోకపు శ్రమలు నన్ను నిరీక్షినా, లోకపు శ్రమలు నన్ను నిరీక్షినా, కఠినులు రాళ్ళతో హింసించినా, వలె సాగేదా, నీ సాగేదా యేసునితో, నా జీవిత కాలమంతా క్రీస్తు చావైతే లాభమే, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమే, క్రీస్తు
చేసేది మా ఇంటి ఎదురుకుండా అన్నాడు ఆవిడ. ఆ ఇల్లు అంతా చేసుకునేది, అన్ని సిద్ధం చేసుకునేది. వారం రోజుల నుంచి ఆవిడ కనబడతలేదు. నేను 4 గంటలకు ప్రార్థన పూర్తి చేసుకుని గేటు తాళం తీయడానికి వెళతాను. ఆవిడే గుమ్మాలో ఉంటుంది, నేను తీస్తాను, నవ్వుతుంది. ఒకసారి వారం రోజుల నుంచి ఆవిడ నాకు కనబడతలేదు. ఆవిడ చనిపోయింది. దేవుని స్తోత్రం. నా ఇల్లు అంది, నా బంగారం ఉంది, నా భర్త అంది, నా పిల్లలు అంది, అన్నీ పడుకోబెట్టి తీసేశారు. మొత్తం అన్నీ కూడా క్లీన్గా తీసేస్తారు. ఏమీ లేకుండా వెళ్ళింది, కానీ రక్షణ లేకుండా వెళ్ళింది. అర్థం చేసుకోండి. రోజు తెల్లవారుజామున నేను 4 గంటలకు వెళుతున్నప్పుడు అయ్యో ఈవిడ లేదే, రక్షణ పొందుంటే ఎంత బాగుండేది. ఇంటి ఎదురుకుండా పాస్టర్ గారు ఉన్నారు, ఇంటి ఎదురుకుండా రక్షణ ఉంది, కానీ నీ ఇంట్లో రక్షణ లేదు. దేవునితో ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నవారు, యేసుని వెంబడించని వారు, కేవలం బైబిల్ పట్టుకుని చర్చిలకు వెళుతున్నవారు, వేషధారులుగా క్రైస్తవులుగా ఉన్నవారు ఎక్కువ మంది ఉన్నారు. యేసుని వెంబడించుట ఎందుకు? నిత్య జీవం కొరకు. ఎందుకు వెంబడించడం లేదు? నిత్య నరకానికి. నిత్య నరకం ఉన్నది, నిత్య జీవం ఉన్నది. అది బ్రతుకుండగా లేదు, అది బ్రతుకుండగా కాదు. చనిపోయిన తర్వాత ఆత్మ నిత్య జీవానికి లేదా నిత్య నరకానికి. ఈ ప్రశ్న నేను వేసినప్పుడు నాకు సరిగ్గా చెప్పలేకపోయాడు ఒక ఆయన, కానీ దేవుడు నా ద్వారా చెప్పిస్తున్నాడు. యేసుని ఎందుకు నమ్ముకోవాలి అని అడిగితే నిత్య నరకానికి వెళ్లకుండా ఉండడం కోసం నమ్ముకోవాలి. దేవుని మరి యేసుని ఎందుకు వెంబడించాలి? యేసుని వెంబడించకపోతే నువ్వు ఇక్కడే మరణ నరకం వైపుకి వెళ్ళిపోద్ది నీ హృదయం, అంటే పాపం వైపుకి వెళ్ళిపోతుంది నీ హృదయం. యేసు కూడా నువ్వు నడవకపోతే లోకంలో కలిసిపోతుంది నీ చూపులు, నీ హృదయం లోకంలో పడిపోతుంది. జీవపు డబ్బము, నేత్రాశ. చూడండి, ఇంత కళ్ళు వేసుకుని కొంతమంది మనుషుల్ని ఎలా చూస్తారో, డబ్బుల్ని ఎలా చూస్తారో, తిండిని ఎలా చూస్తారో, మేడలు మిద్దెలు ఎలా చూస్తారు, అలంకారాన్ని ఇలా చూస్తారు. చూడండి, యేసుని వెంబడించేవారు అలా చూడరు. దేవుని చూడలేరు, మాట్లాడరు వాటి గురించి, సంభాషించరు వాటి గురించి. అమ్మాయి ఈ నెక్లెస్ ఎక్కడ చేయించుకున్నావు అని అడగరు, ఈ చీర ఎక్కడ కొన్నావు అని అడగరు. యేసుని వెంబడించేవాళ్ళు మీదే కులం అని అడగరు. యేసుని వెంబడించేవారు మీదే సంఘం అని అడగరు, మీదే డినామినేషన్ అని అడగరు. మీరు ప్రార్థన ఇంటికి చేస్తున్నారు అని అడగరు, మీరేం చేస్తున్నారు అని అడగరు. యేసుని వెంబడించే వారికి హారాలు ఉండవండి, వివరాలు ఉండవండి, ఆయన కూడా సాగిపోతున్నాయి. దేవుని హల్లెలూయా. ఈ స్వదేశం వాళ్ళందరూ దేవుడి పిల్లలు కాదు, ఈ స్వదేశం వాళ్ళందరూ దేవుడి పిల్లలు కాదండి. ఆ గొడవలు ఈ గొడవలు మాట్లాడేవాళ్ళు దేవుడి పిల్లలు కాదండి. లోక సంబంధమైన సంభాషణలు చేసేవారు దేవుడి పిల్లలు కాదు. జాగ్రత్త, హెచ్చరిస్తున్నాను. నువ్వు కూడా వెళ్ళిపోతావు. అయ్యో రాత్రి ఉంది పొద్దున లేదే, రాత్రి ఉంది పొద్దున లేదే, పర్వాలేదు, అందరూ చనిపోతారు. కానీ ఎక్కడికి వెళుతున్నారు? నిత్య జీవానక, నిత్య నరకానక. ఇతడు చిన్నప్పటి నుంచి యేసుని వెంబడిస్తున్నాడు, కానీ నిత్య జీవాన్ని కోల్పోయాడు. దేవుని యేసుని వెంబడిస్తున్నాడు కానీ నిత్య జీవాన్ని కోల్పోయాడు. దేని గురించి అంటే యేసుని వెంబడిస్తున్నాడు కానీ హృదయం నిండా ఆస్తి మీదే ప్రేమ ఉంది. హల్లెలూయా. ఇక్కడ చూడండి, మోకాళ్ళుని ఎంత బాగా చూడండి. ఆవిడ ఇప్పుడు మోకరించే ఉంటుందమ్మా. ఆవిడమ్మా ఎంత ప్రార్థన చేస్తుందమ్మా, మోకాళ్ళుని కన్నీరు కారుస్తుందమ్మా. లేచిన తర్వాత అందరినీ తిడుతుందమ్మా. ఎందుకమ్మా మోకాళ్ళతో, ఎందుకమ్మా ప్రార్థన, ఎందుకది? లేచిన వెంటనే తిట్లు మొదలెడుతుంది. ఆ ప్రార్థన అంతా పోయింది, ఆ కన్నీరంతా పోయింది. లేచిన వెంటనే బీరువాళ్ళకి వెళ్ళి డబ్బులు ఎంత ఉందో లెక్కెడుతుంది. ఆ మొగుడిని తిడుతుంది, ఆ పెళ్ళాన్ని తిడుతుంది, ఆ పిల్లల్ని తిడుతుంది, ఆ కోడని తిడుతుంది, అందరిని తిడుతుంది. ఆడగొడవలు, ఏడగొడవలు, ఏడగొడవలు, ఆడగొడవలు, గంటల తరబడి మాట్లాడుతుంది. అది యేసుని వెంబడించే ఆవిడ కాదండి. అదేవిడి నరకానికి వెళ్ళే ఆవిడ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసుని వెంబడించడం అంటే ఏంటో తెలుసా? ఇక్కడ తెలియజేస్తున్నాడు దేవుడు.
మోకాళ్ళు నేడు నువ్వు మోకాళ్ళు వంతున్నావు, కానీ ప్రయోజనం ఏంటి? దేవుడు అంటే ఎంత భయం ఉంది, దేవుడు అంటే ఎంత భక్తి ఉంది, కానీ దేవుని ఎదుటే కానీ తర్వాత లేదు, హృదయంలో లేదు. అది వేషధారణ. అయ్యో ఆవిడ ఎప్పుడు బైబిల్ చదువుతుందండి, వాక్యం చదువుతుందండి, పాటలు పాడుతుందండి, గుర్తుదేనండి, లోపల భక్తి లేదండి. వేషధారణ. ఈ రోజున వేషధారులే ఎక్కువ మంది ఉన్నారు. అందుకనే ఎవరికి యేసు ప్రభు అంటే ఏంటో తెలియటం లేదు. నిజమైన యేసు ప్రభు నిజంగా శిష్యులై ఉంటే కనుక యేసు ప్రభుని చూపిస్తారు వాళ్ళ జీవితంలో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ సద్బోధకుడా అంటే ఎంత బాగా మాట్లాడతావు నువ్వు. నిత్య జీవమునకు వారసుదొకటకు నేనేమి చేయవలను, ఎంత చక్కగా ప్రశ్న వేశాడో చూడండి, ఎంత మంచి ప్రశ్న వేశాడో చూడండి. కొంతమంది బ్రహ్మాండమైన ప్రశ్నలు అడుగుతారు, నన్ను సమాధానం చెప్పించుకుంటారు, మళ్ళీ పక్కన పడేస్తారు. ఎందుకు అడుగుతారో తెలీదు, అడుగుతారు మళ్ళీ వదిలేస్తారు వాటిని. ఇక్కడ ఇతను కూడా అడుగుతున్నాడు, అయ్యా నువ్వే కదా నిత్య జీవం ఇచ్చేవాడివి, నువ్వే ప్రభువా? తెలుసు అతనికి. చూడండి అతనికి ఎంత బాగా తెలుసు. నిత్య జీవం ఇచ్చేవాడు యేసుక్రీస్తు అని తెలుసు అతనికి. మీకు తెలుసు, నాకు తెలుసు. ప్రయోజనం ఏంటి? నీకు ఇబ్బందికరమైన పని నువ్వు చెయ్యవు, అందుకే నువ్వు నిత్య జీవానికి వెళ్ళలేవు. దేవుని స్తోత్రం. నీకిష్టమైంది నువ్వు వదలవు, నీకిష్టమైంది నువ్వు చేస్తూ నీకు నిత్య జీవం కావాలి. అలాగే ఇంకోడు యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం. ఆయనకి ఇష్టమైంది చేస్తేనే నీకు ఇస్తాడు. ఈ రోజు వరకు నువ్వు లేదా నేను, మనము మనకిష్టమైన కొన్ని వదిలిపెట్టకుండా ప్రభువా ఆయన అన్నాడు. ఏమన్నాడు తెలుసా? అక్రమము చేయవారులారా మీరెవరు నేను ఎరగను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ ఇష్టాన్ని కొనసాగించుకుంటూ దేవుడా అని గట్టిగా అరిస్తే పలకడండి. ఒకసారి చూడండి దానియేలు గారిని చూడండి. ఆయన దేవుడి ఇష్టాన్ని కొనసాగించే దైవజనుడు అండి ఆయన. ఎందుచేత తెలుసా? రాజుగారు అన్నాడు, ప్రార్థన చేసిన వాళ్ళని తీసుకెళ్లి సింహాల మూలన వేసేస్తాం, ప్రార్థన చేస్తే సింహాల మూలన వేసేస్తాం అన్నాడు. అయితే దానియేలు గారు అంతకు ముందు రోజుకి ఒకసారి ప్రార్థన చేసేవాడేమో, సింహాల మూలన వేస్తాం అన్న తర్వాత రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు ప్రసన్నమణి గారు అక్కడ ప్రార్థన జరుగుతుంది. ఎవరైతే ఆడనే గన్న తుపాకులు పెట్టి చుట్టూ కాల్చేస్తామంటే మీరే ఎంతమంది ఉంటారు ఇక్కడ? ఎంతమంది ఉంటారు? మీకు ముందే వార్త వచ్చేసింది. 7:30కి ప్రార్థన, 5ంటికి ఎవరు చెప్పారు. వాళ్ళ ఇంటికి వెళ్ళిన వాళ్ళు అందరినీ కాల్చేస్తారంటే నాకు తెలిసి 2 ఉంటారు 3 ఉంటారు ఇక్కడ. ఆడ కూడా తుపాకి ఎవరి దగ్గర ఉందో అని చూస్తా కూర్చుంటారేమో. దేవుని స్తోత్రం. అర్థమైందా? అయితే సింహాల పూలలో వేస్తాం అన్నాక ప్రార్థన పెంచేశాడు. ఏం చేస్తాం? సింహాల పూలలో వేసాడు, అంతే వేసేసారు సింహాల పూలలో. దేవుడు దిగి వచ్చాడు, అన్నాడు సింహాలన్నీ మోకరించినాయి. దానియేలు గారు ప్రార్థన చేస్తున్నాడు, సింహాలు కూడా ప్రార్థన చేస్తున్నాయి. దేవుని స్తోత్రం. అర్థమైందండి? దానియేలు సింహపు బోనులో కాపాడినది నీవే కదా. దానియేలు సింహపు బోనులో కాపాడినది నీవే కదా. జయ ప్రళయములో బాహు కాచిన బలవంతుడవు నీవే కదా, నీవే కదా, నీవే కదా.
ఇశ్రాయేలు ఐగుప్తు నుండి విడిపించినది నీవే కదా. ఎర్ర సముద్రము పాయలు చేసి నడిపించినది నీవే కదా. నీవే కదా. నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా. శృతి చేసి నీకే పాడనా స్తోత్ర గీతం. సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన సత్యాధికుడవు నీవే కదా. పాపుల తలకై ప్రాణము ఇచ్చిన కరుణామయుడవు నీవే కదా. స్తోత్రం. వచ్చాడు అంతే సింహాసనంలో. ఎందుకు వచ్చాడు? దానియేలు ప్రార్థన, దానియేలు విశ్వాసం, దానియేలు ఉండే యథార్థత, దానియేలు వెంబడించుట. దేవుని స్తోత్రం. దానియేలు వెంబడిస్తున్నాడు దేవుడిని. మీరు ఎవరైనా సరే దేవుణ్ణి వెంబడించే వారిని ఆయన కాచుకుంటాడు, ఆయన కాపాడుకుంటాడు. దేవుణ్ణి వెంబడించకుండా ఆ పక్కకి ఈ పక్కకి వెనక్కి ముందుకి చూసుకుంటా నువ్వు వెడుతూ ఉంటే నిన్ను ఎలా కాపాడుతాడు దేవుడు? నువ్వు ఆయన వెంబడించినప్పుడు ఆయన నిన్ను ఎలా కాపాడుతాడు? నేను ఇంకో ప్రశ్న వేస్తున్నాను. నువ్వు వెంబడించినప్పుడు నిన్ను ఎందుకు కాపాడాలని అడుగుతున్నాను. దేవుని స్తోత్రం. నువ్వు ఆయన వెంబడించకుండా నిన్ను ఎందుకు కాపాడుతాడు దేవుడు? అంచేత ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నన్ను సత్పురుషుడని సద్బోధకుడని నన్ను పొగడొద్దు, తర్వాత పొగడదు కానీ. నువ్వు తర్వాత పొగడదు కానీ. ఆహా, దేవుణ్ణి ఎంత బాగా స్తుతించారండి. ఒకసారి రాజశేఖర రెడ్డి గారు చెల్లెలు వచ్చింది. ఆవిడ లోదర్ చర్చ్లో, ఆవిడ తర్వాత నాది వాక్యం. ఆవిడేం చెప్తుందంటే, మేము రోజు 1000 సార్లు దేవుణ్ణి స్తుతిస్తాము. రోజు 1000 సార్లు, 1000 పేర్లతో. ఆయనకి 1000 పేర్లు పెట్టారట. 1000 పేర్లు పెట్టి రోజు స్తుతిస్తారట వాళ్ళు. నేను కాదనటంలే. ఇక్కడ కూడా సద్బోధకుడా, సత్పురుషుడా, మహోన్నతుడా, ఒరే కంచేత ఆపరా నీ స్తుతులు. దేవుని స్తోత్రం. నీ స్తుతులు ఆపు. ఎందుకంటే నీ హృదయం నాకు తెలుసు. నీ స్తుతుల తర్వాత, నీ పాటల తర్వాత, నీ ప్రార్థన తర్వాత ముందు నీ హృదయం నాకు కావాలి. దేవుని స్తోత్రం. అందరికి పాటలు వస్తాయా? అందరూ పాడగలరా? అందరూ స్తుతించగలరా? అందరూ ప్రార్థన చేయగలరా? ఏమి చేయకపోయినా ఒకటి యేసు కావాలి. యేసు కూడా నడిచేవాడు కావాలి ఆయనకి. దేవుని స్తోత్రం. ఎవరు కావాలి ఆయనకి? యేసు కూడా ఆ పక్కకి ఈ పక్కకి వెనక్కి చూడకుండా ఆయన కూడా నడిచేవారు కావాలి ఆయనకి. దేవుని స్తోత్రం. అందరికీ వాక్యాలు రావు, అందరూ చెప్పలేరు, అందరూ పాడలేరు, అందరూ గట్టిగా అరవలేరు, కొంతమంది అసలు మాట్లాడలేరు. అయినా వారి హృదయం యేసుతో ఉన్నది. హల్లెలూయా. అర్థమైంది మీకు అందరికీ? అంచేత దేవుణ్ణి తప్ప మరెవరిని సత్పురుషుడని అనొద్దు. ఎవరినండి చెప్పండి? మరి ఇక్కడ ఎంతో మంది ప్రపంచంలో పాస్టర్ గారిని దేవుడు అంటారండి. పాస్టర్ గారికి కుర్చీలేసి నెత్తి మీద నుంచి ఏదో పోసి కాడు పట్టుకుని ఏదో చేస్తూ ఉంటారండి. పాస్టర్ దేవుడు ఏంటండి? పాస్టర్ దేవుడు ఎలాగవుతాడండి? ఎప్పటికీ కాలేడండి. యేసు ప్రభు నన్నే నువ్వు సత్పురుషుడు అనొద్దు, దేవుడు ఒక్కడనే అని అంటుంటే సేవకులు ఎలాగ దేవుళ్ళు అవుతారండి? సేవకుల ఆత్మల కేకేయటం ఏంటండి? మీరు రండి ఇక్కడ కూర్చోండి. దెయ్యం కూర్చుంటుంది, ఆడెందుకు వస్తారు అక్కడ? ఎందుకండి ఇవన్నీ? యేసుక్రీస్తు చెప్తున్నాడు, దేవుడొక్కడే సత్పురుషుడు. దేవుని స్తుతి. దేవుడొక్కడే. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. మరి ఎవడును కాడు. చెప్పండి, ఏమంటాడు? మరి ఎందుకు మనుషులను ఆరాధిస్తున్నారు? సంఘాలను ఎందుకు ఆరాధిస్తున్నారు? డినామినేషన్ ఎందుకు ఆరాధిస్తున్నారు? కుర్చీలను ఎందుకు ఆరాధిస్తున్నారు?
ఎందుకు ఆరాధిస్తున్నారు? ఆరాధనకు యోగ్యుడు యేసు ఒక్కడే. దేవుని స్తోత్రం. ఎవరు పెడితే వాళ్ళని ఆరాధించకూడదండి. యేసయ్యను తప్ప మరెవరిని ఆరాధించకూడదు. దేవుడు ఒక్కడే. అయితే ఏమేం చేయకూడదు వినండి. క్రైస్తవులు అనబడిన వారు, క్రీస్తుని వెంబడించేవారు ఏమి చేయకూడదో వినండి, గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు స్వయంగా చెప్తున్నాడు, నరహత్య చేయవద్దు. చెప్పండి అందరూ. అంటే మనుషుల్ని చంపవద్దు. అంటే మనుషుల్ని కత్తి పెట్టి చంపుతారు, లేదా విషం కలిపి చంపుతారు, లేదా రకరకాలుగా చంపుతారు. కానీ మనుషులను ఈ రోజుల్లో మాటలతో చంపేవారు కూడా చాలా మంది ఉన్నారు. దేవుని స్తోత్రం. మనుషుల్ని ఎలా చంపినా నేరమే. రోజు మాటలతోటి హింసించి హింసించి చంపేవారు ఉన్నారు. ఎలా చంపినా నీ గురించి ఒకరు చనిపోతే నువ్వు నేరస్తుడివే, నేరస్తురాలివే. దేవుని స్తోత్రం. వినబడుతుందా? నిలవుతుందా? మనుషులను ఏమ్మా బేబీ గారు నిద్రపోతున్నారు, కళ్ళు మూతలాడిపోతున్నాయేంటి? దేవుని స్తోత్రం. మీరే గట్టిగా ఉండాలి కదా. కప్తో పాటు గట్టిగా ఉండాలంటే దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ విధంగా చంపినా నేరమే. ఏ విధంగా మాటలతో హింసించి చంపినా నేరమే. అది నరహత్య. ఏం చేయకూడదండి? వ్యభిచారం పోవద్దు. దాని గురించి మనం కొత్తగా చెప్పుకోక్కర్లేదు. ఈ లోకంలో ఎక్కువ శాతం అదే ఉంది. యేసు ప్రభు ఏమన్నాడు? వ్యభిచరించు మీ లోకము అన్నాడు. దేవుని స్తోత్రం. వ్యభిచారమే నెంబర్ 1 ఇప్పుడు. వ్యభిచారం. ఇంత కార్యం చెప్తున్నాడు. వాళ్ళు చుట్టాలంట. ఈవిడ పలకృతానికి వెళ్ళింది 3 నెలల తర్వాత. అతను చంపేశారంట. చూడకెళ్ళారంటే నేను అడిగాను కాలేబుని, అతన్ని ఎవరు చంపేశారయ్యా అంటే అతను వాళ్ళ ఆవిడ చంపేసిందండి. ఎవరు చంపేశారంట? చెప్పండి. ఎవరు? పెళ్ళం చంపేసిందంటండి. అర్థమవుతుందండి మీకు? ఎందుకు చంపేసి ఉంటుంది? బహుశా ఆవిడ చేసేటటువంటి తప్పుడు పనికి అడ్డం వచ్చి ఉండొచ్చు. చంపేస్తారంతే. పిల్లలు అడ్డం వస్తే పిల్లల్ని చంపేస్తారు. వాళ్ళు చేసే పాపపు పనులకి ఎవరు అడ్డం వస్తారో చంపేస్తారు. ఇప్పుడు చంపేస్తున్నారు చూడండి, టీవీల్లో, పేపర్లో ఎక్కడ చూసినా చంపేస్తున్నారు. ఒక అమ్మాయి ఎవరో వెనకాల మోటార్ సైకిల్ వెళ్తే 2 కత్తులు బ్యాగ్లో పెట్టుకుంది. ఒక కత్తి పొడిసేసింది. ఓ కత్తికి సాగుతుంది, ఇంకో కత్తి కూడా రెడీగా పెట్టుకుంది. ఆవిడ చచ్చిపోయి బాబు. చంపేస్తున్నారు. ఓకే. వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు. దొంగిలించడం అంటే ఇదివరకు ఏం చేసేవారంటే మీకు బాగా తెలుసు. మా చిన్నప్పుడు మేము ఇది కూడా చూసాం. పెద్ద పెద్ద కన్నాలు వేసి కష్టపడి గోడంతా తవ్వి దాంట్లో చెల్లి దొంగతనం చేసేవారు. ఇప్పుడు దొంగతనాలు అలా కాదండి. సెల్ ఫోన్లు ఎలాగైనా కొట్టి నీ డబ్బులు ఆగేస్తున్నారు. దొంగతనాలు ఇప్పుడు చాలా రకాలుగా ఉన్నాయండి. అబద్ధాలు చెప్పి దొంగతనాలు, రకరకాలైన దొంగతనాలు. ఏం చేయకూడదండి? చెప్పాలి. దొంగిలవద్దు. దేవుని స్తోత్రం. ఏం చేయకూడదు? వింటున్నారా? మళ్ళీ ముందుది మర్చిపోయారా? 3వ చెప్పేటప్పటికి ముందుది మర్చిపోయి ఉంటారు. హత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు. చెప్పండి. ఒక అమ్మాయి కాలేజీకి వెళ్తుంది, అమ్మాయి వెళ్తుంది. వీళ్ళిద్దరు కాలేజీకి వెళ్ళరు. ఎవరో ఒక అబ్బాయి ఉంటాడు, వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటుంది. ఈ అమ్మాయిని వాళ్ళ అమ్మ నమ్ముతుంది, కూడా ఉండి ఈ అమ్మాయిని నమ్ముతుంది. ఈ అమ్మాయి ఇవాళ కాలేజీకి వెళ్ళారా? అయ్యి బాబు ఇవాళ చదివినట్టు ఎప్పుడు చదవలేదండి, మీ అమ్మాయి తెగ చదివేసిందండి అంటుంది. ఈ దొంగది. ఆ దొంగదానికి ఈ దొంగది సాక్ష్యం. ఇలాగ అబద్ధ సాక్ష్యాలు. పాస్టర్ గారు కూడా ఒకడు ఉంటాడండి, సబ్జెక్ట్కి వెళ్తాడు కూడా. పాస్టర్ గారు చెప్పుకోకూడదు కదా ఆయన గురించి. ఈ సబ్జెక్ట్కి వెళ్ళినాడు చివరి కూర్చుంటే ఏమో వాక్యం చెప్తూ ఉంటాడు. అడుగుతారు, ఎవరండి? అయ్యి బాబు ఆయన అంత గొప్ప ఆయన ఎవడు లేడండి ఈ సబ్జెక్టుకునేవాడు. అబద్ధపు సాక్ష్యాలు, లేనిపోని సాక్ష్యాలు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి లేనిపోని సాక్ష్యాలు. అయ్యో వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అంటేనండి. అబద్ధ సాక్ష్యాలు కోర్టుల్లో రకరకాలుగా. నిజమేనండి, నేను చూశానండి, నాకు తెలుసండి. అబద్ధ సాక్ష్యాలు ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయండి? ఎక్కడికి వెళ్ళి విషయాలండి ఇవన్నీ? కూర్చో.
నరకానికి వెళ్ళే విషయాలండి. దేవుని స్తోత్రం. కూర్చో కూర్చో, మీ అమ్మమ్మ ఇక్కడే ఉంటుంది. కావిడికి మైండ్ ఉండదు, ఆ పిల్ల ఎందుకు లేచిందో. నరకానికి వెళ్ళే విషయాలండి ఇవన్నీ కూడా. ఎక్కడికి వెళ్ళేయండి? నిత్య, చెప్పాలి అందరూ, నిత్య నరకానికి వెళ్ళే విషయాలు ఎవరు చెప్తున్నారండి? ఎవరండి? సాక్షాత్తు ఎవరైతే నరకానికి పంపుతారో, ఎవరిని ఇచ్చి జీవిస్తాడో ఆయనే చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. మోసపుచ్చవద్దు. ఏం చేయొద్దు? మోసపుచ్చవద్దు. అమ్మా అమ్మా ఇప్పుడు దాకా ఎవరితో మాట్లాడావమ్మా? అమ్మా నేను సెల్ ఫోన్లో ఎవరితో మాట్లాడానో తెలుసా అమ్మా? యేసు ప్రభు గురించి చెప్తానమ్మా అబ్బాయికి. అవునా? ఆ అబ్బాయికి యేసు ప్రభు గురించి చెప్తున్నావు. నా తల్లి, నీలాంటి కూతురు నాకు ఎంత అదృష్టం అమ్మా అంటది. ఈ పిచ్చది యేసు ప్రభు గురించి చెప్తుందా? చూసారండి? మోసపుచ్చవద్దు. దేవుని స్తోత్రం. రకరకాల మాటలు చెప్పి మోసము చేయొద్దు. ఇప్పుడు అంత ఎక్కువగా ఏముందండి? చెప్పాలి అందరూ, మోసపుచ్చవద్దు. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారండి? నిత్య నరకానికి. దేవుని స్తోత్రం. మోసపుచ్చవద్దు. నీ తల్లిదండ్రులను సన్మానింపు. తల్లిని తండ్రిని గౌరవించు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ తల్లిని తండ్రిని గౌరవించు. వృద్ధాప్యంలో ఉంటున్నారు తల్లిదండ్రులు, మంచాల మీద ఉంటున్నారు, వదిలేస్తున్నారు, పట్టించుకోవడం లేదు. వృద్ధుల్ని పట్టించుకోవడం లేదు. కడుపులో మోసి కన్నవాళ్ళని పట్టించుకోవడం లేదు. భయంకరమైన దినాల్లో మనం ఉన్నాము. ఒకసారి మా వీధిలో ఒక ముసలాయన కొద్దిగా తేడా చేసింది. మొత్తం అందరూ వచ్చేసి చుట్టూ కూర్చున్నారు. నేనన్నాను, ఏంటి అందరూ ఇలా కూర్చున్నారంటే, రేపు మాపు అంటున్నాడని. ఆయన మళ్ళీ బతికాడు. బతికేటప్పటికి అందరూ ఎవరింటి కాళ్ళు వెళ్ళిపోయారో. మళ్ళీ 6 నెలలకు తేడా వచ్చింది. మళ్ళీ వచ్చారు, మళ్ళీ బతికాడు, మళ్ళీ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేటప్పుడు మాట అన్నారు, ఈ కానికి మమ్మల్ని కేకెక్కండి, చచ్చే పాతిపడాయండి, ఈ గోడ మేము పడలేకపోతున్నాం. మరి ఎంత కష్టపడి ఎకరాల పొలాలు సంపాదించి కష్టపడి చదివించిన పిల్లలు చెప్పేది ఏంటంటే, ఈసారి అస్తమానం మమ్మల్ని కేకేయకండి, మమ్మల్ని ఇష్టకండి. చూసారండి? దేవుడు ఏమంటున్నాడు? తల్లిని తండ్రిని చెప్పాలి అందరూ. ఆయన ఏం చేశాడు? తల్లిని సిలువ వేయబడి భయంకరమైన బాధలు ఉండగా యోహానికి తల్లిని అప్పగించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి, నా గుండెలోని బాధ చెప్పాలి. అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి, నా గుండెలోని బాధ చెప్పాలి. సమాధానాన్నియు నీవేనయ్యా,
పక్షిరాజు పిల్లలను గూటి నుండి లేపి, పక్షిరాజు పిల్లలను గూటి నుండి లేపి, రెక్కపైన మోయుగాట్లు ఎదుగజేసెను ఎగురవేసెను, ఎగురవేసెను, ఎగురవేసెను. ఆ ప్రేమను పెట్టాడు పక్షుల్లో. ఆ పక్షులు గూట్లో ఉన్న పిల్లలు పట్టుకొచ్చి నోట్లో ఆహారం పెడతాయి. ఎంత ప్రేమ! సృష్టి అంతా మనం జాగ్రత్తగా పరిశీలిస్తే సృష్టి అంతా యేసు ప్రేమ ఉంది. దేవుని స్తోత్రం. ఎంత ప్రేమ! ఆ చెట్టుకి ఎంత ప్రేమ! నువ్వంటే నువ్వు వదిలే విషవాయువు ఆ చెట్టు పీల్చుకుని నీకు జీవవాయువు ఇస్తుంది ఆ చెట్టు. దేవుని స్తోత్రం. కానీ నీకు లేదా ప్రేమ. ఆ చెట్టు నరికేస్తావు, చెట్టు తీసే అర్థం వచ్చిందంటావు. ఆ తల్లి వద్దు, ఆ తండ్రి వద్దు, నీకు అర్థం వచ్చిన వాళ్ళు ఎవరు వద్దు. నా మేడంతా నేనే పాకుతానని ఎందుకు అంటున్నాను? ఒక ఆవిడ మేడలో అందరిని బయటికి గెట్టేసింది. తర్వాత కాలు చేయి పడిపోయింది. ఆవిడ మేడంతా ఏం చేస్తుంది? ఆవిడ పాకుతుంది. ఏం చేస్తుంది మరి? అందరిని బయటికి గెట్టేసింది, ఆవిడ పాకుతుంది కదా. ఒక ఆయన వెళ్ళి అన్నాడు, ఎందుకమ్మా కాలు చేయ పడిపోయింది, పాకుతున్నావు, ఇప్పుడైనా నీ పిల్లల మేడలకు తీసుకురా అంటే, నేను చచ్చే వరకు, నేను చచ్చిన తర్వాత కూడా వాళ్ళు వస్తే దెయ్యమై పట్టుకుంటాను. దేవుని స్తోత్రం. ఎంత దుర్మార్గురాలు చూడండి. భయంకరమైన మనుషులు ఉన్నారు ఈ లోకంలో. దేవుడే ఆశ్చర్యపోతాడు ఇలాంటి మనుషులను చూసి. అర్థమవుతుందండి? ఇవి ఏమి చేసినా నిత్య జీవము రాదు. స్తోత్రం. ఎవరు చెప్పారు ఈ మాటలు? పాస్టర్ గారు కాదు, యేసుక్రీస్తు చెప్పారు. ఓకే, అంచేత ఏమీ చేయొద్దు. అయితే ఇతనేమంటున్నాడంటే, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ చేసేస్తున్నాను నేను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప భక్తుడో చూడండి. ఇవన్నీ చిన్నప్పటి నుంచి నేను ఇవన్నీ చేస్తున్నాను. చూసారా ఎంత భక్తుడో చూడండి. ఇంక ఏమి ఆలస్యం లేదండి. అయితే నాకు కూడా పరలోకం వచ్చేయి. దొంగోడు అన్నాడు కానీ ఇతను నమ్మలేదు. దేవుని స్తోత్రం. శిలువ మీద ఉన్న దొంగోడు ఏమన్నాడు? ఇప్పుడే నాకు కూడా వచ్చేయన్నాడు. అందుకే దేవుడు ఏం చూస్తాడు? డైరెక్ట్ సూటిగా చూస్తాడు. దేవుని స్తోత్రం. మన పాటలు, మన పద్యాలు, మన పెదవులు మాట్లాడే మాటలు, మనం చేతులు ఎత్తేసి కన్నీరుగా వచ్చేసి అలా చేసి ఇలా చేసి ఇవన్నీ చూడడండి. ఇవన్నీ చూడడండి దేవుడు. హృదయం వైపు చూస్తాడండి దేవుడు. దేవుని స్తోత్రం. ఏం చూస్తాడు? హృదయం వైపు చూస్తాడు దేవుడు. మర్చిపోవద్దు, నీ హృదయం సంకుచితముగా, కపటముగా, ద్వేషముగా, అసూయగా, ఈర్ష్యగా ఉన్నంత కాలం దేవుడు రాజ్యానికి నీకు అర్హత లేదు. దేవుని స్తోత్రం. హృదయం. అందుకే యేసు ప్రభు అన్నాడు, మారు మనసు పొందవలెను. ఇంకేం పొందమనలేదు దేవుడు, మారు మనసు పొందమన్నాడు. అయితే యేసు అతనిని చూసి ప్రేమించి, యేసుకి ఏం కలిగింది అతని మీద? చెప్పండి అందరూ. ప్రేమ కలిగింది. ప్రేమ కలిగి అంటున్నాడు, నీకు ఒకటి కొదువగా ఉన్నది. అందరూ చెప్పండి, గట్టిగా చెప్పాలి, అందరూ చెప్పాలి. అంటే ఒకటి కొదువుగా ఉంటే మీ అమ్మాయి ఎక్కడ ఉందా? ఏది అండి? ఎక్కడ? చాలా దూరంగా కూర్చున్నామ్మా. నీకు ఒకటి కొదువుగా ఉన్నది. దేవుడి దగ్గరికి రావు అంటాడు. నీకు ఒకటి కొదువుగా ఉన్నది. ఏంటండి? ఎన్ని కొదువుగా ఉన్నాయి చెప్పండి అందరూ. అందరూ చెప్పండి. ఒకటి కొదువుకుంటే తీసుకెళ్ళండి. తీసుకెళ్ళా మాట్లాడరండి. తీసుకెళ్తాను అన్నాడా? తీసుకెళ్ళండి. మరి మనలో ఒకటి కాదు, చాలా ఉన్నాయి కొదువులు కదా. ఉన్నాయా లేవా? నాకే కొదవలేదండి, నేను ఇవాళ రెడీగా ఉన్నాను, పనిలోకి వెళ్ళిపోతాను కన్నవాడు కుడి చేయి చూపించాడు. ఒక్కవిడ ఎత్తి బేబీ గారు ఎవరు ఎత్తలేదు. మిగతా వాళ్ళు అందరూ ఏదో ఆశలో ఉన్నారు. విశ్వాసరాజు అమ్మగారు ఏ ఆశలో ఉన్నారో పాపం. నా దేవుడు రక్షణ పొందేదాకా ఆవిడ దేవుడు ఉన్నాడు. ఆయన చుట్టూ వదలడం, ఈవిడ దేవుడిని వదలడం. దేవుని స్తోత్రం. అదే ఎన్ని కొద్దుగా ఉన్నాయండి?
అందరూ చెప్పాలి, అందరూ చెప్పాలి. మరి ఒక్కటి కొదువుగా ఉంటే అందరూ మీ పాస్టర్ గారు చెప్పారు, మీకు మీ సంఘంలో చెప్పారా? అమ్మా ఏదన్నా ఒకటి తేడాగా ఉన్న దేవుడు మిమ్మల్ని పరలోక రాజ్యం తీసుకెళ్ళని చెప్పాడా? చెప్పలేడు, ఎందుకంటే ఆయన దగ్గర ఎన్ని కొదువులు ఉన్నాయో. మరి అంతే కదా, ఆయన దగ్గర ఎన్ని కొదువులు ఉన్నాయో. అదేంటంటే పొద్దున్నుంచి మధ్యాహ్నం దాకా మీరు కానుకలు 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 అని మా చెవులు బద్దలు కొట్టేసి ఇప్పుడు మీకు ఒకటి కొదువుగా ఉందంటే మీకు అదే కొదువుగా ఉంది. మరి మీరు నేను ఇలా చెప్పాను అనుకోండి, సంఘంలో మీకు ఒకటి కొదువుగా ఉందంటే కింద కూర్చున్న వాళ్ళు కొంతమంది ఈయనకి రేవేంటి, ఈయనకి బోర్డు కొదువులు ఉన్నాయి అంటారు కదా. అర్థమవుతుందా? బోధించేవాడు ఎక్కువ తీర్పు ఉంటుంది అన్నాడు దేవుడు. ఇది సులువుగానే ఉంటుంది, చూడటానికి కూడా బాగుంటుంది, కానీ అతనికి తీర్పు ఎక్కువ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఒకటి కొదువుగా ఉంటే దేవుడు తీసుకెళ్ళడు అనేది మనకి ఈరోజు స్పష్టం అయిపోయింది. ఏంటో కొదువ? పాపం తప్పే ఉందండి, తప్పే ఉంది చెప్పండి. ఆయన ఆస్తి ఆయన ప్రేమించుకుంటున్నాడు, తప్పంటారా? ఎవరి ఆస్తిని అన్న ప్రేమిస్తున్నాడా? ఏమ్మా, వేరే వాళ్ళ ఆస్తిని ప్రేమిస్తున్నాడా? ఆయన ఆస్తిని ఆయన ప్రేమించుకుంటున్నాడు, తప్పే ఉంది. ఇప్పుడు స్వాతి వాళ్ళకు షాప్ ఉంది, పిన్ని గారికి షాప్ ఉంది, పిన్ని గారి దగ్గర పనిచేసే ఆయనకు షాప్ ఉంది. పిన్ని గారి షాపునే ప్రేమించుకుంటున్నారు, స్వాతి గారి షాపునే వదలకుండా మరీ ప్రేమించుకుంటున్నారు. అలాగా అబ్బాయి కూడా షాపుని ప్రేమించుకుంటున్నాడు, తప్పే ఉంది? తప్పు అంటాడే దేవుడు? నీ షాపును నువ్వు ప్రేమించినా అదేంటండి, నా షాపును నేను ప్రేమించకపోతే ఎలాగా చెప్పండి? పిన్ని గారి షాపును ఆవిడ ప్రేమించు తప్పు, పిన్ని గారు ఆవిడ షాపును ప్రేమించు తప్పు, తప్పేనా? పిన్ని గారు ఏం మాట్లాడుతుందా? ఈ రోజుల్లో ఎవరికి ఆడకూడవక్కలేదు, ఎదరోడకూడదే కావాలి కదండి. ఇప్పుడు చెప్పండి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది. ఏంట కొదువ? నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మే పేదలకి. హల్లెలూయా. గుండెల్లో రాయబడిపోయింది. నీకు కలిగినవన్నీ అంటే చిన్న పూస కూడా పెట్టుకుంటా గీయలేదు, చిన్న పూస కూడా పెట్టుకుంటా గీయలేదు, మొత్తం అమ్మేయాలి. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఇక్కడ? కలిగి ఉన్నాయన్నీ అమ్మేమని దేవుడు చెప్తున్నాడు. పేదలకు ఇచ్చేయాలి, మీ ఊళ్ళో ఉన్న పేదోడికి ఇచ్చేయాలి. ఎవరో చేతులు ఎత్తుతుంది. కొంతమంది బంగారు వస్తువులు తీసేశారు. తీసేసిన వాళ్ళు కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసండి? నాకు బాగా తెలుసు. తీసేసిన వాళ్ళు కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా? ఎవరు లేనప్పుడు బీరువాలతో సారి తీసి వేసుకు చూసి మళ్ళీ దాంట్లో పెడుతున్నారు. ఎంత బాగుండేది దాన్ని ఇది వరకు. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా.
స్తోత్రం. తెలియక సృష్టికర్త ఆయన, ఈ భూమిని ఆకాశం చేసింది ఆయన. ఇతనుకుంటే 100 ఎకరాలు ఉండేను, 200 ఎకరాలు ఉండేను. ఆయనకి సమస్త భూమి ఆయనదే. దేవుని స్తోత్రం. అంచేత ఆయన అన్నాడు, బీదలకి నాకు తెచ్చి ఇచ్చే అనలేదు, నాకు ఇచ్చే అనలేదు. నువ్వు ఆ డబ్బట్టుకొచ్చి చర్చలు వేసుకుని నాకు కూడా తిరుగు అని అనలేదు దేవుడు. ఆయనకు అవసరం లేదు. ఆయన అన్నాడు, మొత్తం ఎక్కడిదక్కడ పంచిపెట్టేసి ఖాళీగా రా కూడా దేవునిస్తూ అన్నాడు. అప్పుడు ఇంకొక మాట చెప్తున్నాడు, ఒక గొప్ప మాట చెప్పాడు. ఇక్కడ ఎవ్వరు నమ్ముతలేదు ఆ మాట, ఎవరు నమ్ముతలేదు. నువ్వు అమ్మేసిన దానికంటే 100 రెట్లు నీకు పరలోకంలో నేను ధనాన్ని ఇస్తాను అన్నాడు. దేవునిస్తూ పరలోక ధనం ఇస్తానంటే ఎవరు నమ్ముతలేదండి, ఎవరు నమ్ముతలేదండి. నేను ఒక చిన్న మాట చెప్తాను, మొత్తం అంతా ఖాళీ అయిపోయాను. నేను ఏమి లేదు నా దగ్గర. 2003 జూలై 19వ తారీఖున నా దగ్గర ఉన్న 3 రూపాయలు. ఇది సత్యం, ఇది సత్యం. 2008 వచ్చింది. అప్పుడు ఒకసారి ఒక పాస్టర్ గారు నాతో చెప్పారు, నా దగ్గర ఏమీ లేదు, అమ్మాయి ఎదుగుతుందో పెళ్లి చేయాలి, అమ్మాయికి పెళ్లి చేయాలి, మా దగ్గర ఏమీ లేదు. పరలోకంలో ధనం అంటే నాకు అర్థం కాలేదు అంతకుముందు. నా దగ్గర ఏమీ లేదు అన్నప్పుడు ఆ పాస్టర్ గారు అన్నాడు, సరిగ్గా పెళ్లి టైంకి మీకు ఎంత అవసరమైతే అంత పంపుతాడు ఆయన పరలోకం నుంచి. దేవునిస్తూ నేను నమ్మలేదు, ఇది సాధ్యమా అనుకున్నాను. పెళ్లి రోజు వచ్చింది, నిశ్చితార్థం రోజు వచ్చింది. 25వ తారీఖు నిశ్చితార్థం, సెప్టెంబరు. 24వ తారీఖుకి మా ఇల్లంతా ఎక్కడ చూసినా నిండిపోయింది అన్నిటితోటి. దేవునిస్తూ ఒక రోజు ముందే నీకెంత కావాలంటే అంత పరలోకం నుంచి పంపిస్తాడు. అంటే ఒక విషయం చెప్పనా, సింహపు పిల్లలకైనా లేమి కలుగుతుంది కానీ దేవుడు నమ్ముకున్న పిల్లలకు లేమి కలగదు. కానీ కొంతమందికి ఆ డబ్బుని బ్యాంకులోనో, ఆస్తుల్లోనో, స్థలాల్లోనో, బంగారంలో చూసుకుంటేనే కానీ నిద్ర పెట్టదు. అదేది నీకు అక్కడికి రాదు. దేవుడిని నువ్వు నమ్ముకుంటే గనక తగిన సమయానికి అర్ధరాత్రి కూడా నీకు పంపిస్తాడు దేవుడు. దేవునిస్తూ హల్లెలూయా. పరలోకం నుంచి పంపిస్తాడు, నీ అవసరం తీరుస్తాడు. ఇంచుమించు కొన్ని లక్షలు ఖర్చు పెట్టి వివాహం జరిగింది. మళ్ళీ అబ్బాయి వివాహం వచ్చింది, దేవుడు దానికి పంపించాడు, మందిరం కట్టించాడు, ఎన్నో చేశాడు. అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసా? మా డబ్బులు కాదు, మేము దేవుడి దగ్గర దాచుకున్న డబ్బు మాకు దేవుడు పంపిస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఒకసారి భక్త్ సింగ్ గారి దగ్గరికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు. ఎవరు చెప్పారు ఆయన దగ్గర చాలా డబ్బు ఉందని. చూసేటప్పటికి బీరువాళ్ళ నిండా చాలా డబ్బు ఉంది. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్నారు, అయ్యా దీనికి లెక్కలు. నాకేం లెక్కలు తెలుసు, నా దగ్గర రూపాయి లేదు. ఆయన కేకేసేటప్పటికి నాకు ఏమీ లేదు. ఇదంతా ఆయన ఇచ్చేటట్టు కుదరదండి, లెక్క చెప్పాలండి. లెక్కేసుకోలేదు. ఆయన ఇస్తాడు, నేను కావాల్సిన వాడికి ఇస్తా ఉంటాను, వస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది అన్నాడు. లేదండి, ఇదంతా మేము పట్టుకెళ్ళిపోతాం. పట్టుకోండి, అది ఆయన కృప. మీరు పట్టుకోవాలని దేవుడు అనుకుంటే మీరు పట్టుకోండి అన్నాడు. అందులో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్లో ఒక ఆయన భక్త్ సింగ్ గారి గురించి, ప్రభు గురించి తెలుసున్న ఆయన వెనక్కి తీసుకెళ్ళాడు ఆమె. చూడండి, చాలా మంది ఏం చేస్తారు, మనం వెళ్తే కాళ్ళు పట్టుకుంటారు, లంచం ఇస్తాం అంటారు, కొంత దాచుకోండి అంటారు, ఎలాగోలాగా చేయండి అంటారు. ఆయన మాటలు ఏమైనా మాట్లాడా? అవును కదా, ఏం మాట్లాడు, మొత్తం పట్టుకోమంటున్నాడు కదా, పట్టుకోమంటున్నాడు కదా అంటే ఆయన దానికి సంబంధించిన ట్యాక్స్ అంతా దేవుడు చెల్లిస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మళ్ళీ వచ్చి దండం పెట్టి, ఓకే అండి, మంచిదండి, మంచిదండి. అందరూ వెళ్ళిపోయారు. ఏం చెప్పాడు తెలుసానా? అది ఆయన ఇచ్చాడు. ఒకవేళ మీ డిపార్ట్మెంట్కి ఆ డబ్బు ఆయన ఇవ్వాలనుకుంటే పట్టుకోండి, పర్వాలేదు అన్నాడు. మొత్తం పట్టుకోండి. నువ్వు అనగలవు అలాగా? అయ్యో పోయి కాళ్ళు పెట్టుకుంటాను, చేతులు పెట్టుకుంటాను, ఈ బంగారం పట్టుకెళ్ళద్దు, ఓ ఈ 50 కాసుల్లో ఒక 5 కాసులు నీకు ఇచ్చేస్తాను, ఈ 10 లక్షల్లో 2 లక్షలు నీకు లాంచం ఇచ్చేస్తాను అంటావు. ఎందుకంటే అది నీది అనుకుంటున్నావు,
ఆయన అది ఆయనది అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. అర్థమైందా? అది ఆయనది. ఇక్కడ అంటున్నాడు, నువ్వు నన్ను వెంబడించు. ఏం చెప్పాడు? మొట్టమొదట్లో చెప్పాను మీకు నేను, యేసుని నమ్మితే పరలోకం వెళ్ళరు. యేసుని నమ్మితే పరలోకం వెళ్ళరు. యేసుని నమ్మిన వారు జీవించి ఉన్నంతకాలం యేసు కూడా నడిస్తేనే పరలోకం వెళ్తారు. గట్టిగా చెప్తారు. యేసుని వెంబడిస్తేనే వెళ్తారు. యేసుని నమ్మితే కాదు, యేసుని వెంబడిస్తే వెళ్తారు. ఎందుకంటే యేసే మార్గము, సత్యము, జీవం. యేసుని నమ్మితే కాదు, యేసుని వెంబడిస్తే. చెప్పాలంతా యేసుని వెంబడించడం అంటే అర్థం ఏంటి? యేసయ్యలాగా జీవించడం. హల్లెలూయా. యేసయ్యలాగా జీవించడం. అందుచేత మిగుల ఆస్తి గలవాడు గనక చిన్నబుచ్చుకుని దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. ఏడుస్తే వెళ్ళిపోయాడు. కానీ ఏ కోల్పోయాడు? అందరూ చెప్పండి ఒకసారి. ఏ కోల్పోయాడు? నిత్య జీవాన్ని కోల్పోయాడు. దేవుని స్తోత్రం. ఏం కోల్పోయాడండి? దేవుణ్ణి కోల్పోయాడు. దేవుడి రాజ్యాన్ని కోల్పోయాడు. దేవుని యొక్క ఆ గొప్ప లోకాన్ని కోల్పోయాడు. ఆత్మకు రక్షణ కోల్పోయాడు. దేని వల్ల కోల్పోయాడంటే, వ్యభిచారం చేయలేదు, పాపం చేయలేదు, మోసం చేయలేదు, ఎవరిని ఏమీ చేయలేదు, చాలా మంచోడు. కానీ డబ్బుని ప్రేమించాడు. దేవుని స్తోత్రం. ఈ రోజున చాలా మంది క్రైస్తవులు, పాస్టర్లు కానీ విశ్వాసులు కానీ చాలా మంది డబ్బు 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 ఈ డబ్బుని ప్రేమించేవారు నిత్య జీవానికి వారసులు కాదు. దేవుని స్తోత్రం. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. దేవుడు నీ ప్రతి అవసరం తీరుస్తాడండి. దేవుని స్తోత్రం. నీకు ఒకవేళ అర్జెంటుగా 10 లక్షలు, ఏదో అనారోగ్యం వచ్చింది, 10 లక్షలు దేవుడు పంపిస్తాడు. ఎంతైనా దేవుడు పంపిస్తాడు. ఏమైనా దేవుడు చేస్తాడు. ఆయన శూన్యమును సృష్టి చేసిన దేవుడు నీ అవసరం తీర్చలేడా? దేవుని స్తోత్రం. 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి భోజనం పెట్టిన వాడు నీ అవసరం తీర్చలేడా? నీళ్లను ద్రాక్షరసంగా చేసిన వాడు నీ అవసరం తీర్చలేడా? కాబట్టి ఈరోజు నువ్వు సత్యాన్ని గ్రహించు. నువ్వు ఒకటి కొదువు పెట్టుకోకు. లోకాన్ని ప్రేమించుకు, లోకంలో ఉండే వాటిని ప్రేమించుకు. యేసయ్యను వెంబడించు, యేసు చెప్పినట్టు జీవించు. యేసు కూడా నాడు. యేసుకి నీకు మధ్యలో ఉన్న అడ్డాన్ని ఇయ్యాల తీసేయి. దేవుని స్తోత్రం. ఈ రోజే తీసేయి. నేను చెప్పాను మొదటే, యేసుని ఎందుకు నమ్ముకోవాలంటే నిత్య జీవం కోసం. యేసుని ఎందుకు నమ్ముకోవాలంటే నిత్య నరకము నుంచి ఆత్మ తప్పించబడడం కోసం. పరిశుద్ధుడు అయిన తండ్రి, పరలోక దేవుడు అయిన యేసు, నీ నామానికి మహిమ చెందిస్తున్నాం. ఈ రాత్రి ఇక్కడ ప్రకటించబడిన సువార్తను బట్టి స్తోత్రాలు. జీవం గల దేవుడు అయిన తండ్రి, ఎంతో మందిని మీరు తీసుకొచ్చారు ఇక్కడికి, మీకు స్తోత్రాలు. ఇందు నిమిత్తమే కష్టపడిన అన్న కుమార్ గారు, వారితో పాటు వంటలు చేసిన వారు, ఖర్చు పెట్టిన వారు, కష్టపడిన వారు, ప్రసన్నమణి గారు, వారి కుటుంబాన్ని కూడా దీవించి ఇక్కడ మైక్ సెట్ని ఏర్పాటు చేసి వాయిద్యాలు వాయిస్తూ వాహనాన్ని జాగ్రత్తగా నడిపించి అనేక మందిగా సహాయం చేస్తున్న సంఘాన్ని బట్టి స్తోత్రాలు. ఇక్కడికి వచ్చిన బిడ్డలందరిని బట్టి వందనాలు. ఈ వాక్యాన్ని ఎంతో శ్రద్ధగా విన్న మీ పిల్లలందరిని బట్టి స్తోత్రాలు. అందరి అవసరతలు తీర్చి అందరిని క్షేమంగా కాపాడి నిన్ను వెంబడించే కృప మాకందరికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ ప్రేమ